ఇంతవరకు విశాఖ నగరంలో మేము 1984లో ఈ D2ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో 1982లో మధ్యప్రదేశ్లో దీన్ని పెట్టడం, ఆ తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ D2ని కాన్ఫరెన్స్ పెట్టి విశాఖ నగరంలోనే మరి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని యూనిట్లలోనూ కూడా మేము అప్పట్లో మరి హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, నావల్ డాక్ యార్డ్ కానీ, BHP కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, హిందుస్థాన్ జింక్లో మేము కమిటీలు ఏర్పాటు చేయడం, ఆ కమిటీలన్నీ మరి చాలా కాలం యాక్టివ్గా పనిచేశాయి. ఇవాళ కొంత పని సన్నగిల్లడంతో మరలా కమిటీలు మార్చాలనే దృక్పథంతో ఈ D2ని డెవలప్ చేయాలి, ప్రతి ఇండస్ట్రీలోనూ కూడా దీన్ని డెవలప్ చేయాలి, యూనిట్లు ఏర్పాటు చేయాలన్న దృక్పథంతో మరి డాక్ యార్డ్ కమిటీని మారుస్తూ ఇవాళ ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే మరి ఫ్యాక్టరీస్ ఉన్నాయో అన్నిటిలోనూ కూడా ఈ కార్మిక సంఘాన్ని మరి ఏర్పాటు చేయాలన్న దృక్పథంతో